హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది కదండి. ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రాబోతుంది. ఈ రోజున గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది. కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి. ఉదయం వేళైనా పూజించవచ్చు, సాయంత్రం వేళైనా పూజ చేయొచ్చు. అమావాస్య రోజున అష్టలక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోలో నేను అమావాస్య రోజున అష్టలక్ష్మీదేవి పూజను నేను ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తానండి. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు. ఈ రోజున ప్రతి గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలను పూజిస్తారు. గ్రామ దేవతలు గ్రామాలను చల్లగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పాడి పంటలు పచ్చగా ఉండేలా చేస్తూ, ఇంకా ఎటువంటి దుష్టశక్తులు కానీ చెడు శక్తులు కానీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కాపాడుతూ గ్రామ పొలిమేరలో ఉండే అమ్మవార్లనే గ్రామ దేవతలు అంటారు. అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అమావాస్య రోజున, పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజున అష్టలక్ష్మీదేవి పూజ చేసుకుంటే అష్టలక్ష్ముల అనుగ్రహం మనకు కలుగుతుంది. మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్టలక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున చేసుకుంటే చాలా మంచిది. అష్టలక్ష్మీదేవి పూజ చేసుకున్న వాళ్ళకి అష్ట కష్టాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్ట అంటే 8 లక్ష్మీదేవతల పేర్లు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. అష్టలక్ష్మి పూజను శుక్రవారం రోజు చేసుకున్నానండి. ఈ అష్టలక్ష్మీదేవి పూజ కోసం ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకోవాలండి. ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలి. సింక్లో అంట్లేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పొయ్యి దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలండి. ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలండి. గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఈ విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి. నేను గుమ్మానికి అటు ఇటు రెండు ముగ్గులు వేసి గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. ముగ్గులో పసుపు, కుంకుమ, పువ్వులు కూడా వేసుకోవచ్చండి. గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి అంత త్వరగా వస్తుందండి. మనం ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత పొయ్యి దగ్గర కూడా గంధం, కుంకుమ బొట్లను పెట్టుకున్నాను, ముగ్గు వేశానండి. ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు చేస్తే చాలా మంచిదండి. ముందుగా పూజ కోసం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి పద్మ ముగ్గు వేసి ఒక పీటను వేయాలండి. పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. తర్వాత ఒక క్లాత్ వేసి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలండి. ముందుగా అమ్మవారికి గంధం, కుంకుమ బొట్లను సమర్పించాలి. తర్వాత మనం ఏ పూజ చేసినా గణపతికి చేస్తాం కాబట్టి మీ దగ్గర గణపతి ఈ విధంగా ఫోటో లేకపోతే పసుపు గణపతిని చేసైనా పెట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా గణపతిని పెట్టుకున్నాను. గణపతికి గంధం, కుంకుమ బొట్లను సమర్పించి గణపతికి పువ్వులతో, అక్షంతలతో గణపతి శ్లోకం వినుకుంటూ పూజ చేసుకున్నానండి. తర్వాత గణపతికి అగరవత్తిని వెలిగించాను, ఒక దీపం కూడా వెలిగించానండి. స్వామివారికి అట్టిపండు ప్రసాదంగా పెట్టానండి. బెల్లం ముక్కైనా పెట్టొచ్చు. తర్వాత స్వామివారికి హారతి ఇచ్చానండి. తర్వాత అష్టలక్ష్మి పూజ కోసం ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి గంధం, కుంకుమ బొట్లను పెట్టానండి. మధ్యలో కూడా పెట్టుకోవాలి గంధం, కుంకుమ బొట్లు. 8 తమలపాకులను తీసుకున్నానండి. తమలపాకులకు కూడా గంధం, కుంకుమ బొట్టు పెట్టాలండి. తర్వాత పసుపుతో ఈ విధంగా పసుపు గౌరమ్మను చేసుకోవాలండి. ఈ గౌరమ్మని అష్టలక్ష్మిగా భావించి పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి రూపులు ఉన్నా పెట్టుకోవచ్చండి, లేదా లక్ష్మీ కాయిన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా అమ్మవారి విగ్రహాలు 8 ఉన్నా పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేవు, అందుకని నేను పసుపు గౌరమ్మని అష్టలక్ష్మి రూపంగా భావించి ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి. అష్టలక్ష్మి అమ్మవార్లు ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ అమ్మవార్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున 8 దీపాలను వెలిగించాలండి. అయితే ఒక్కొక్క కుందిలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయాలండి. అమ్మవారికి పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు, ఇట్లా మట్టి ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు అండి, ఇత్తడి ప్రమిదల్లో అయినా దీపాలను వెలిగించుకోవచ్చు. అమ్మవారి దగ్గర ఒక తాంబూలం పెట్టుకోవాలండి. అదేవిధంగా అష్టలక్ష్మి అమ్మవార్ల దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర అక్షంతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి. అమ్మవారి ఫోటో దగ్గర కూడా 2 దీపాలను వెలిగించాను.
తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరం వినుకుంటూ ఒక్కొక్క అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి. అదేవిధంగా ధనలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ధాన్యలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా 8 లక్ష్మి అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి. కుంకుమ పూజ చేసుకున్నా చాలా మంచిదండి. నేను ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర. అష్టోత్తరం చదవడం వీలు కాకపోతే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చండి. నేను ఫోన్లోనే వినుకుంటూ ఈ విధంగా అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాను. చూసారా, ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించానండి. కామాక్షి దీపం ఎలా వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. తర్వాత అమ్మవారికి అగరవత్తులను వెలిగించాను. అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టానండి. ప్రసాదం ఏదైనా పెట్టొచ్చండి, పండు అయినా పెట్టొచ్చు, పరమాన్నం పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చండి అమ్మవారికి ప్రసాదం. ఒకవేళ మార్గశిర గురువారం రోజు చేసుకుంటే అమ్మవారికి ఆ రోజు ఏ ప్రసాదం సమర్పించాలో ఆ ప్రసాదాన్ని పెట్టాలండి. నేనైతే ఈ పూజని శుక్రవారం రోజు చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి పండు ప్రసాదంగా పెట్టానండి. నేను మొత్తం 11 దీపాలను వెలిగించానండి. అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. అమ్మవారికి ధూపం కూడా వేశాను. ధూపం వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి. మార్గశిర 3 గురువారాలు అయిపోయాయి కదండి. 4వ వారం 5వ వారం ఏ రోజైనా ఈ పూజను చేసుకోవచ్చండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఒక్క శుక్రవారం ఈ పూజను చేసుకున్నా చాలా మంచిదండి. తలస్నానం చేసి మాత్రమే అష్టలక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. మనం పూజ చేసుకున్న పసుపు గౌరమ్మలను మొహానికి రాసుకోవచ్చండి, లేదా పారే నీటిలో కలపొచ్చండి. నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను అండి. శుక్రవారం రోజు అమ్మవారి పీటని కదపకూడదండి. శుక్రవారం రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసి శనివారం రోజున పూజ చేసిన తర్వాత అమ్మవారి పీటని కదపొచ్చండి. తర్వాత అమ్మవారి ఫోటోని మన దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్గశిర గురువారం రోజు పూజ చేసుకుంటే గురువారం రోజు కూడా అమ్మవారి పీటని కదపకూడదండి. మళ్ళీ మనం శుక్రవారం తీయము, శనివారం రోజు అండి. ఎట్లంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలండి. శనివారం రోజు పూజ చేసిన తర్వాత అమ్మవారి పీటను తీయొచ్చండి. అమ్మవారి పూజలో వాడిన పువ్వులను పారే నీటిలోనే కలపాలండి. మనం ఈ పూజ చేసుకున్న రోజు మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి తాంబూలం ఇస్తే మంచిదండి. 3 లేదా 5 తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉన్నా మంచిదేనండి. కానీ మన ఆరోగ్య పరిస్థితిని బట్టి పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు, లేదా ఒక పూట తిని 2వ పూట పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మనం నుదుటిన ధరించాలండి. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టినా మంచిదేనండి. మన పిల్లలకి ప్రతిరోజు కుంకుమ పూజ చేసిన కుంకాన్ని పెట్టడం వల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమీ ఉండవండి. అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్ట కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. సంతానం లేదని ఇబ్బంది పడేవాళ్ళు ఈ పూజ చేసుకోవడం వలన సంతానం కలుగుతుందండి. అష్టలక్ష్మీదేవి పూజను 3 శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిదండి. 5, 9 ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి పూజను చేసుకోవడం వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు. తెలుసుకున్నారు కదండి అష్టలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.